అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. మహాశివులారా, ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ముహర్రం మాసం ప్రతి హిజ్రీ క్యాలెండర్ యొక్క మొదటి నెల. హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు కాలంలో దీనిని మొదటి నెలగా నిర్ణయించడం జరిగింది. అయితే ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం 12 నెలలు: ముహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ థానీ, జుమాదల్ అవ్వల్, జుమాదల్ థానీ, రజబ్, షాబాన్, రమదాన్, షవ్వాల్, దిల్ఖాద్, దిల్హిజ్. ఈ 12 మాసాలు ఎప్పటి నుండైతే అల్లాహు తాలా భూమి ఆకాశాలను పుట్టించాడో అప్పటి నుండే ఈ నెలల సంఖ్య 12 నిర్ణయించాడు. ఈ విషయాన్ని అల్లాహు తాలా సూరతు తౌబా ఆయత్ నంబర్ 36లో ఇలా ప్రస్తావించాడు: ఇన్న ఇద్దతష్ షుహూరి ఇందల్లాహి 12 షహ్రన్ ఫీ కితాబిల్లాహి యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. అల్లాహు తాలా భూమి ఆకాశాలను పుట్టించినప్పటి నుండి అల్లాహ్ యొక్క గ్రంథంలో నెలల సంఖ్య 12 ఉంది. మహాశివులారా, ఈ 12 నెలలు, వీటిలో 4 నెలలు చాలా గౌరవప్రదమైనవి. అదే ఆ విషయాన్ని అల్లాహు తాలా అదే ఆయతలో ఇలా ప్రస్తావించాడు: మిన్హా అర్బఅతున్ హురుమ్. ఆ 12 మాసాల్లో 4 మాసాలు చాలా గౌరవప్రదమైనవి అని తెలియజేశాడు. అంటే మనం ఆ 4 నెలలను గౌరవించాలి, వాటిలో ఎక్కువ పుణ్యాలు చేయాలి. ఇతర మాసాల కంటే ఈ 4 మాసాల్లో పాపాల నుండి ఎక్కువగా దూరం ఉండాలి. ఆ విషయాన్ని అల్లాహు తాలా ఇదే వాక్యంలో, ఇదే ఆయతులో తెలుపుతూ చెప్పాడు: ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుం. మీరు ఈ మాసాల్లో మీపై ఎలాంటి అన్యాయం చేసుకోకండి, ఎలాంటి దౌర్జన్యం చేసుకోకండి. మహాశివులారా, ముహర్రం మాసానికి మరొక ఘనత అని ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీతు ద్వారా కూడా మనకు తెలుస్తుంది. అదేమిటి ఘనత? ఒక ఘనత, రమదాన్లోని విధి ఉపవాసాల తర్వాత ముహర్రం ఉపవాసాలు ఎక్కువ ఘనత గలవి. మరొక ఘనత ఏమిటంటే, ఈ మాసాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క మాసం అన్నట్లుగా కూడా మనకు తెలియజేశారు. ఈ హదీత్ సహీ ముస్లిం షరీఫ్లో ఇలా ఉంది: అఫ్దలు సియామి బఅద రమదాన్ సియాము షహరిల్లాహిల్ ముహర్రం. రమదాన్ తర్వాత ఘనత గల ఉపవాసాలు అల్లాహ్ యొక్క మాసమైన ముహర్రం మాసం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతీ నెల కూడా అల్లాహ్ నిర్ణయించినదే, అల్లాహ్ యొక్క మాసమే. ప్రతిరోజు అల్లాహ్ యొక్క రోజే. ప్రతి సృష్టిలో ఉన్న వస్తువు అల్లాహ్దే. కానీ అల్లాహు తాలా తనకు ఇష్టమైన విషయాల్ని తన వైపున అంకితం చేసి చెప్పాడంటే వాటికి ఓ ప్రాముఖ్యత, వాటికి ఒక ఘనత, ఒక విలువ అనేది ఉంది. అదే రకంగా ఇక్కడ కూడా ముహర్రం మాసాన్ని అల్లాహు తాలా తన మాసంగా తెలిపాడు. ఇంకా మహాశివులారా, ఈ ముహర్రం మాసంలో 10వ తారీఖు ఉన్నది. దానినే ఆషూరా అని అంటారు. ముస్లింలందరూ కూడా ఈ నెల ముహర్రంలో ఇంత ఎక్కువ సాధ్యమైతే అంత రోజాలు ఎక్కువగా ఉండాలి, ఉపవాసాలు ఎక్కువగా పాటించాలి. ప్రత్యేకంగా 10వ తారీఖు నాడు తప్పకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. అయితే ఆషూరా ఉపవాసం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం కూడా చాలా మంచిది. ఆషూరా అనేది 10వ తారీఖు ముహర్రం. ఈరోజు ఉపవాసం అనేది ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి లభించక ముందు కూడా ఉండేవారు. అరబ్బులోని ముష్రికులు కూడా ఈ ఉపవాసం పాటించేవారు. మరియు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు కాలంలో యూదులు కూడా దీనిని పాటించేవారు. ఎందుకంటే అల్లాహు తాలా మూసా అలైహిస్సలాంకు మోక్షం ప్రసాదించి ఫిరౌన్ను అదే సముద్రంలో ముంచేశాడు గనక. మరియు ఈ ఆషూరా ఉపవాసం అనేది ఒకరోజు ఏదైతే ఉంటారో దానికి బదులుగా గత 1 సంవత్సరం పాపాలు మన్నించబడతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త తెలియజేశారు. అయితే ఇప్పుడు మనకు సాంప్రదాయం ఏమిటంటే, ఇప్పుడు అంటే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రకారంగా
ప్రవక్త కాలం నుండే మనం కేవలం ఒకరోజు 10 తారీఖు నాడు కాకుండా 9, 10 ఈ 2 రోజులు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, యూదులకు వ్యతిరేకంగా చేస్తూ ఒకరోజు ఉపవాసం ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, సహీహ్ ముస్లిం షరీఫ్లోని హదీస్, లఇన్ బకీతు ఇలా కాబిలిన్ లఅసూమన్న తాసి, నేను గనక వచ్చే సంవత్సరం ఒకవేళ బ్రతికి ఉంటే 10 తారీఖుతో పాటు 9వ తారీఖు నాడు కూడా ఉపవాసం ఉంటాను. ఈ విధంగా ఇప్పుడు ధర్మం ఏమిటంటే 9, 10 ఈ 2 రోజులు ఉపవాసాలు ఉండాలి. ఒకవేళ ఎవరైనా 9కి ఉండలేకపోతే 10, 11 కూడా ఉండవచ్చు. ఇంకా ఎవరైనా 9, 10, 11 3 రోజులు ఉపవాసాలు ఉండదలుచుకున్నా అభ్యంతరం లేదు. కనీసం ఒక్కరోజు 10 మాత్రం తప్పకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అల్లాహు తాలా మనందరికీ ఈ ఉపవాసాలని పాటించే భాగ్యం ప్రసాదించుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.